2019 నుంచే ఎందుకు వచ్చింది? అంతకు ముందు కారణాలు ఏంటి? ఇది ఈ రోజు వచ్చింది కాదండి, 40 సంవత్సరాల నుంచి మొదలైందండి. ఇది 40 సంవత్సరాలండి. 1980 నుంచి ఇక్కడ ఓఎన్జీసీ డ్రెడ్జింగ్ స్టార్ట్ అయిందండి. దీనికి సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీలో గ్రంథి వెంకటేశ్వరరావు అని సీనియర్ జియాలజీ ప్రొఫెసర్ గారు ఇసుక నేలల్లో డ్రెడ్జింగ్ చేయడం వల్ల భవిష్యత్తులో ఈ ఏరియా అంతా అప్ టు 70 కిలోమీటర్స్ వరకు మునిగిపోతుందనే ఉద్దేశంతో ఆయన తొలకరి పత్రికలో అప్పుడే ఒక 15-20 సంవత్సరాల కింద ఆర్టికల్ ఇచ్చారండి. మా దురదృష్టం ఏంటంటే పంట పొలాలన్నింటినీ కూడా 1994లో ఈ ఉప్పు నీటి రొయ్యల చెరువులుగా మార్చి ఈ పంట పొలాలన్నింటినీ కూడా లీజుకి తీసుకొని 1986 నుంచి ఇక్కడ ఓఎన్జీసీ వ్యవస్థ అనేది స్టార్ట్ అయింది సార్. శంకరగుప్తం డ్రైన్ పొంగి వివిధ గ్రామాల రైతులు నష్టపోవడం జరిగింది సార్. ఈ నష్టాన్ని నివారించడానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ విపత్తుకి కారణం నా ఉద్దేశం ప్రకారం అండి, కరవాక నుంచి కేసరివెల్లి వరకు డ్రెడ్జింగ్ చేశారండి. అక్కడ నుంచి డ్రెడ్జింగ్ ఏ సంవత్సరం చేశారండి? 2018లో మీరు మేము పిలవడానికి ఇది 2019 నుంచే ఎందుకు వచ్చింది? అంతకు ముందు కారణాలు ఏంటి? డ్రెడ్జింగ్ అండి నా ఉద్దేశం. అయితే డ్రెడ్జింగ్ ఇక్కడ మీ ఉద్దేశం కదా, దీనికి మీకు సైద్ధాంతికంగా మీకు అవగాహన ఉంది, అందుకని అడుగుతాను. అవునండి. మీరు చెప్తారా? ఒక్క నిమిషం ఆయనకి ఇవ్వండి. లేదు, ఇది మీరు అనుకోవడం కాదు, నాకు దీని మీద ఒక అవగాహనతో మాట్లాడాలి. అమ్మాయికి ఇవ్వండి, వైరిచ్చి ఓకే, ఆయనకి ఇవ్వండి మనం మాట్లాడతాను. ఆయన నేను అడిగిన దానికి సమాధానం కాదు. సార్ నమస్తే అండి, నా పేరు డాక్టర్ నాగరాజ్ యాదవ్. రీసెర్చ్ చేశాను, పిహెచ్డి సంపాదించానండి. నేనైతే ఇది ఈ రోజు వచ్చింది కాదండి, 40 సంవత్సరాల నుంచి మొదలైందండి. ఇది 40 సంవత్సరాలండి. 1980 నుంచి ఇక్కడ ఓఎన్జీసీ డ్రెడ్జింగ్ స్టార్ట్ అయిందండి. దీనికి సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీలో గ్రంథి వెంకటేశ్వరరావు అని సీనియర్ జియాలజీ ప్రొఫెసర్ గారు ఇసుక నేలల్లో డ్రెడ్జింగ్ చేయడం వల్ల భవిష్యత్తులో ఈ ఏరియా అంతా అప్ టు 70 కిలోమీటర్స్ వరకు మునిగిపోతుందనే ఉద్దేశంతో ఆయన తొలకరి పత్రికలో అప్పుడే ఒక 15-20 సంవత్సరాల కింద ఆర్టికల్ ఇచ్చారండి. అది క్లియర్గా కనపడుతుందండి. ఆల్రెడీ ఈ 30 సంవత్సరాల డ్రెడ్జింగ్ వల్ల సుమారు కంటికి కనపడకుండా 1.5 మీటర్ సుమారు కుంగిపోయిందండి. అందుకని డ్రెడ్జింగ్కి భూమికి శంకర్ గుప్తం డ్రైన్కి ఈక్వల్ అయిపోయిందండి. మీరు చూస్తూ ఉంటే కనుక పంట పొలాలు కూడా లేదు. రెండవది ఏంటంటే మా దురదృష్టం ఏంటంటే పంట పొలాలన్నింటినీ కూడా 1994లో ఈ ఉప్పు నీటి రొయ్యల చెరువులుగా మార్చి ఈ పంట పొలాలన్నింటినీ కూడా లీజుకి తీసుకొని పూర్వపు కొలతలు 3 ఏంటంటే మైనర్ డ్రైన్స్ వచ్చేటప్పటికి బోత్ సైడ్స్ 3 మీటర్లు అడ్డకట్ట ఉంటుందండి. మెయిన్ డ్రైన్స్కి వచ్చేటికి 5 మీటర్లు వెడల్పు ఉంటుంది. మొత్తం అంతా కూడా వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ రైతుల దగ్గర తీసుకొని ఆ గట్టు అనేది లేకుండా చేసేసి మొత్తం సర్వనాశనం అయిపోయిందండి. మూడవది ఏంటంటే గత 15 సంవత్సరాల నుంచి కూడా సముద్ర తీర ప్రాంతంలో ఎస్సీసీసీఎఫ్ సొసైటీ ఉంటుందండి. సముద్ర తీర ప్రాంతంలోని న్యాచురల్గా చాలా ఇసుక దెబ్బలు ఉండేవండి. 15 సంవత్సరాల నుంచి విచ్చలవిడిగా ఇసుక దెబ్బలను తీసేయడం జరిగింది. ఈ సిసిఎఫ్ సొసైటీ అంటే 16 సొసైటీసులు ఉంటాయండి ఇక్కడ అంతర్వేది వరకు కూడా. పర్టికులర్ ఈ కేసినపల్లి, తూర్పాలెం, గొల్లపాలెం ప్రాంతంలో ఉన్నటువంటి దగ్గరగా ప్రతి సిసిఎఫ్ సొసైటీ నుంచి కూడా విచ్చలవిడిగా ఇసుకని తరలించడం జరిగింది. దానికోసం మేము గత ప్రభుత్వంలో ఫస్ట్ స్పందనలో ఇచ్చినప్పుడు శాండ్ గ్రాబింగ్ కోసం కలెక్టర్ గారు చేసినప్పటికీ కూడా రాత్రి పగలు కూడా ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా అందరూ కూడా యువకులందరూ కృషి చేసినప్పటికీ కూడా ఈ 3 విషయాల వల్ల జరిగిందండి. వేళ ఏంటంటే సింపుల్గా చెప్పేసేసి 3 విషయాలు అంటే ఒకటి పోయి ఏ సమస్య రాత్రి రాదులే కానీ అంటే అడిగేది ఏంటంటే ఒక్క నిమిషం 40 సంవత్సరాల విధ్వంసం సార్. ఇప్పుడు ఈ కోనసీమ డ్రైనేజ్ వ్యవస్థ మీద మన రిటైర్డ్ ఇంజనీర్ బీసీ రోసయ్య గారు రిపోర్ట్ ఇచ్చే వరకు అవగాహన ఉందా? అది మీకు ఐడియా ఉందా? ఒకసారి మీరు మాట్లాడండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మైక్ ఇవ్వడానికి మాతాకి జై అండి. 1986 నుంచి ఇక్కడ ఓఎన్జీసీ వ్యవస్థ అనేది స్టార్ట్ అయింది సార్. అప్పటి నుంచి సిస్మిక్ సర్వే అని ప్రతి 6 మంత్స్కి ఒకసారి బాంబులు పెట్టి కోనసీమ ఏరియాని అందరినీ బ్లాస్టింగ్లు చేస్తారు సార్. ఇక్కడ నుంచి వేల కోట్ల
డీజిల్ ఆయిల్ తీసుకుపోతున్నారు సార్. దానివల్ల ఈ క్రూడ్ ఆయిల్ వెళ్ళటం వల్ల ఏమందంటే ఈ సిస్మిక్ ఎప్పుడైతే అక్కడ క్రూడ్ ఆయిల్ రావడం తగ్గుతుందో వెంటనే వెంటనే ప్రతి 10 మీటర్లకు ఒకసారి ఇక్కడ సిస్మిక్ సర్వే అని స్టార్ట్ చేసి మళ్ళీ బాంబులు పేల్చడం మొదలు పెడతారు సార్. అలా గత 40 సంవత్సరాల నుంచి ఈ భూమిని గుద్ది ఈ పరిస్థితికి వచ్చింది అని మా అభిప్రాయం రైతులుగా మేము. అంటే అలాగా నేను అనేది అంటే మనం దీనికి సైంటిఫిక్ బ్యాకప్ ఉందా, మీరు మాట్లాడే ఎంపిరికల్ డేటా ఉందా? అంటే దీనికి మీరు శాస్త్రీయ విధానంతో భూమి కుంగిందని దాని మీద ఒక శాస్త్రీయ పరంగా ఒక పరిశోధన ఉందా, దాని మీద రిపోర్ట్ మీరు అనుకోవటమేనా? భీమవరాన్ని ఒకసారి మనం సాయిల్ టెస్ట్ చేయించాం సార్ గత 2000. అది అర్థమైంది. అంటే అది అనేది ఏంటంటే మీ అనుభవం వేరు, దాన్ని శాస్త్రీయంగా దాన్ని రుజువు చేయడం వేరు కదా. మనం మాట్లాడాలి అంటే నేను మీ మాటలను ఆధారం చేసుకుని మాట్లాడాలి, మీ మాటలను ఆధారం చేసుకుని దాన్ని ఒక శాస్త్రీయ విధానాలతో విధి విధానాలతో పట్టుకోగలగాలి కదా. అందుకని సో మీకు దాని మీద స్పష్టమైన ఇది ఓఎన్జీసీ అనేది మీకు అనుకుంటున్నారు తప్ప అది ఖచ్చితంగా ఆధారాలతో చెప్పలేం కదా. అంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు భీమవరానికి దీని మీద రిపోర్ట్ కూడా తీసుకున్నామండి. అంటే 2001లో ఈ విపత్తు స్టార్ట్ అయినప్పుడు ఇవన్నీ మొదలు పెట్టాం సార్. మనం అంతకుముందు అయితే మనం ఏమీ తీసుకోలేదండి. ఈ 2001 నుంచి విపత్తు స్టార్ట్ అయినప్పటి నుంచేనండి. ఓకే, మీ ఉద్దేశంలో మీరు ఎక్కడ ఆక్రమణ లేవా? ఇక్కడ ఇందాక ఆయన వారు చెప్పినట్టుగా ఇసుక దిబ్బలు, అసలు ఈ డ్రైన్కి ఇసుక దెబ్బలకి అసలు సంబంధం లేదు సార్. డ్రైన్ అనేది 30 మీటర్లు సార్. అది 30 మీటర్లకు 1 మీటర్ లేటెస్ట్గా 2018లో డ్రిడ్జింగ్ చేసినప్పుడు ఆ 2 మీటర్స్ కూడా కట్ చేసి డ్రిడ్జింగ్ చేశారండి. మయాన్ని డ్రిడ్జింగ్ చేయబోవడం ఇది ఆగిందండి. ఇప్పుడు మీకున్న 22 కిలోమీటర్లు ట్రైన్ 50 మీటర్లు ఎంత వెడల్పు ఉంటుంది? 30 మీటర్లు 50 మీటర్లు? స్టార్టింగ్ అయితే 35 మీటర్లు అండి, ఎండింగ్ అయితే 27 మీటర్లేనండి. 50 మీటర్లు ఎక్కడ లేదా? ఎక్కడ లేదు సార్. తప్పు కొలుతానా? అంటే తప్పు కొలుతానే కదా, నా దగ్గర ఉన్న రిపోర్ట్ ప్రకారం అయితే అలాగే. అంటే నేను అనేది మీరు చెప్పడానికంటే ముందు అసలు సహజ సిద్ధంగా వెళ్ళాల్సింది నాకున్న అవగాహన సమస్య మీద నేను అధ్యయనం చేసి నాకు వచ్చింది ఏంటంటే చాలామంది ఆక్రమణకు గురైన అని చెప్తున్నారు. ఇది యాక్చువల్గా ఒరిజినల్గా మీరు చెప్పిన దాని ప్రకారం 50 మీటర్లు ఉండాలి. అదే 50 మీటర్లు ఇది ఉండాలి వెడల్పు. అది 30కి ఎక్కడికో వచ్చిందని చెప్తున్నారు. ఫస్ట్ అంటే ఇన్సెప్షన్ పాయింట్ ఇది ఎక్కడ మొదలైంది, దీని అంకురార్పణ ఎక్కడ జరిగింది అనడానికి నేను ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉంటే నాకు వచ్చిన రిపోర్ట్ని అది అడుగుతున్నాను. మీకు దాని మీద అవగాహన ఉందా? దీని ఒరిజినల్ డ్రైనేజ్ ఎంత? 37 మీటర్లు సార్. మన అడ్మినిస్ట్రేటివ్ మీరు చెప్పండి.